దారుణంగా ఉంది. రైతుల పరిస్థితి, రైతులే కాదు ప్రతి దాంట్లో ఆయన ఎదురైతే ఎదాడు. ఎక్కడ సానుకూలం ప్రజల నాడి కనిపెట్టి ఆయన పరిపాలించాల. ప్రజలకు వ్యతిరేకంగానే నడుచుకుంటూ వచ్చాడు ప్రతి దాంట్లో. ఇప్పుడు రాజధానికి మా తాతల ముత్తాతలు ఇచ్చిన భూమిని, బంగారం వంటి భూమిని, కన్న తల్లి కంటే మెన్ననైన భూమిని ఒక్క పిలుపుతో మేము స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు రాజధానికి ఇచ్చాం. మరి అలాంటి భూమిని మేము కన్న తల్లి కంటే మెన్నగా ఉన్న భూమిని రాజధానికి మేము ఒక పిలుపుతో ఇస్తే ఈయన వచ్చి ఆ వేళ ఆమోద ముద్ర చెప్పి ఈయన ప్రతిపక్ష నేతగా ఉండి ఆ రోజున 30,000 ఎకరానికి తగ్గకుండా తీసుకోండి నాకు ఇష్టమేనంచి ఎస్ఎస్ అని అసెంబ్లీలో చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా నేను ఇల్లు ఏడే కట్టుకుంటున్నాను, తడాపిల్లి ఇల్లు కట్టాను, చంద్రబాబుకి ఇల్లు లేదు, మిమ్మల్ని మోసం చేసి భూములు లాక్కున్నాడు, నేను తలదన్నిన రాజధాని కడతానని చెప్పి గద్దెక్కినాక 3 నెలలకే ఆయన ప్లేట్ మార్చి 3 రాజధానులు అనేది తెర మీద తీసుకొచ్చి కనీసం ఇప్పుడు 4 సంవత్సరాలు దాటిపోయి రైతులు యాతన పడుతుంటే మమ్మల్ని మేము చేసిన నేరం ఏంటి? రైతు అనేవాడు ఏ నేరం చేశాడు? రాష్ట్రానికి గూడు లేదని అంటే గూడుకు సమకూర్చాం, భూమిని వదులుకున్నాం, వృత్తిని వదులుకున్నాం. ఇక్కడ మా కూలి మేము పడ్డ అవస్థ ఆనాడు ద్రౌపదికి వస్త్రాభరణం జరిగిందో లేదో చూడలేదు, కానీ ప్రత్యక్షంగా మమ్మల్ని వస్త్రాభరణం చేశాడు. మేమే నేరం చేశాం? భూములు ఇవ్వటం నేరమా? భూములు ఇచ్చి మీ చేత తన్నులు తింటాం నేరమా? పోలీసులను పెట్టి కవాయి దొక్కిచ్చి ఊరు చుట్టూ వాళ్ళ మీద ఊరు దాటనీయకుండా 2 సంవత్సరాలు నడిపాడు. మా మొర చెప్పుకోవడానికి కూడా బయటికి పోనీయకుండా మమ్మల్ని ఏడే బంధించాడు. ఆ తర్వాత ఏదో మేము తిప్పలబడి నిదానంగా గాంధీ మార్గంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్రను పెట్టుకుంటూ పోతే మాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పాలన ఎలా ఉంది సార్? అసలు పాలన ఎక్కడుంది? పాలన సరైన పాలన ఏడుంది? నేను బిచ్చి వేస్తా, మీరు బిచ్చం తిన్నాడు బడి అన్నాడు. మద్యం నిషేధం అన్నాడు. మద్యం వేర్లే కారుతుంది, ఏ బజార్లో చూసినా మద్యం కారుతుంది. మరి ఆ మద్యం తాగి జనం సస్తున్నారు, సోమారిపోతులు అయ్యారు. దేనికి పనికి వచ్చింది? ఉపాధి ఏది? సంక్షేమ పథకాలు ఇస్తున్న ప్రజలందరూ సంతోషం. దేనికి పనికి వస్తాయి? ఇప్పుడు చేపని రోజు నేను చేపను పట్టిస్తే నువ్వు బాగానే తింటావు, కానీ నువ్వు పట్టుకోవడం నేర్చుకుంటే నువ్వు ఇంకొకరిని బతికిస్తావు. నువ్వు చేపను పట్టించి ఇత్తనాన్ని తినండి అని ఇచ్చావు. ఏం తింటున్నారు వాళ్ళు? నీ మద్యం తాగి రోడ్ల మీద పడుకొని చచ్చేవాడు చస్తున్నాడు, బతికేవాడు పోతున్నాడు, ఇంటికాడ పెళ్ళం లబో దిబో మొత్తుకుంటుంది. ఆడి పిల్లలకి ఏమన్నా ఉపాధి కల్పించావా? వాడి పిల్లలు ఉన్న చదువుకుంటే వాడికి ఏమన్నా ఉద్యోగం ఇచ్చావా? వాడు ఏమన్నా నిరుపేదడిగానే ఉన్నాడుగా? నిరుపేదడిగానే ఉన్నాడు నీ ముందు తాగి. వాడు ఏమన్నా డెవలప్ అయ్యాడా? మేం కాదండి, మీరు చాలాసాట తిరుగుతున్నారు, మీకు అవపడుతుంది. ఇప్పుడు నాకు 4 పిల్లలు ఉన్నారు. నేను తాగుమతి అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏదైనా చదువుకున్నాడికి ఏమైనా ఉపాధి కల్పించావా? లేదుగా. వాడు ఇవాళ కూలీ పోదాం అంటే పని లేదు. ఏదైనా చదువుకున్నాను, విద్యావంతుడు అయ్యాను, ఏదైనా జాబ్ చేసుకుందామంటే జాబు లేదు. జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందింది. జగన్ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడండి. ఈ రాష్ట్ర ప్రజల్ని 10 సంవత్సరాలు వెనక్కి నెట్టాడు. అప్పులు ఊబిలో కూర్చిపెట్టాడు. ఎవరు తీర్చాలి ఈ అప్పు? కుటుంబమే 10 లక్షలు అప్పు పడితే 10 ఏళ్లకు కోలుకోట్ల. ఇలా 10,000 కోట్లు 10 లక్షల కోట్లు నువ్వు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో పెట్టావు. ఈ రాష్ట్రం ఎప్పుడు బాగుపడుద్ది? నీకు 151 సీటు కట్టబెట్టాం. ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మి రాజశేఖర రెడ్డి కొడుకు అని, మీ తండ్రి లేని పిల్లగాడివని ఏదో ఒక ఛాన్స్ అని అంటే ముద్దులు పెడితే నీకు ఇచ్చారు. ఇచ్చిన దాన్ని ఏమన్నా సార్థకం చేసుకున్నావా? ఎక్కడ సార్థకం చేసావో చెప్పు. నువ్వు ఏం చేసావో చెప్పు. నువ్వు అసలు ప్రజలకు పనికి వచ్చే పని ఏం చేసావు? ఏమన్నా రోడ్లు వేసావా? ఏమన్నా డ్యాములు కట్టావా? ఏమన్నా జాబులు ఇచ్చావా? ఏం చేసావు? నేను బిచ్చం ఇచ్చాను, నేను 9 నవనగరాలు ఇచ్చాను, నవరత్నాలు ఇచ్చాను, ఆ పథకాలు దీన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చెందారన్నావు. ఎక్కడ అభివృద్ధి చెందారో చెప్పు. ఈ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పండి. పాలన నెంబర్ వన్గా ఉంటాయి. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు ఉన్నాడు, సరే భక్తులు ఉంటారు, కాదనకూడదు, అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కుడి చెయ్యి అన్నం తినే చెయ్యి నెత్తిని పెట్టి ఆశీర్వదించాలి, ముడ్డి గడుక్కునే చెయ్యి పెట్టి ఆశీర్వదించాడు జనాన్ని.
ముడ్డి కడుక్కునే చేయి పెట్టి ఆశీర్వించాడు. ఆడ మోసపోయారు జనం. కుడి చేతి పెట్టి ఎవరైనా ఆయ్ అంటారు, లేకపోతే 2 చేతులతో నమస్కారం పెడతారు. ముడ్డి కడుక్కునే చేయితో నెత్తిన పెట్టాడు జనానికి. అబ్బా ఏం పెట్టాడు, అబ్బాయి పెట్టి 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 వచ్చి అయిపోయాడు. చివరికి జనం కూడా మోసపోయారులే. చంద్రబాబు కొద్ది ముసలోడు అయిపోయాడు, వీడు కుర్రోడు, జగన్మోహన్ రెడ్డి కుర్రోడు, గట్టిగా కొడతాడు, గట్టిగా పాలన చేస్తాడు. చంద్రబాబు ముసలోడు అయిపోయాడు, కొట్టలేకపోతున్నాడు పాలనే. జగన్మోహన్ రెడ్డి గట్టిగా కొడతాడు, బాగా బలి నమ్మం పలికాడు. పలకటం కూడా అబద్ధంలో కూడా నాబడ్డాడు, కొద్దిగా అబద్ధం ఆడాడు, తడిబడి పెడతాడు. అట్లా తడిబడి పెడకుండా నిన్న తెలంగాణలో కనుక అసెంబ్లీలో గుద్దుకుంటున్నారే, ఏది 60 సంవత్సరాల నుంచి కేకేఆర్ అంటాడు. 60 సంవత్సరాలు మీరే 60 సంవత్సరాల నుంచి బ్యాంక్కి పోయి తెచ్చుకోవటము, నీకు నేను రూపాయి ఇవ్వటము, నీ చేతికి యాళ్ళు మార్చి ఇవాళ కాదు ఫోన్పే కొడుతున్నారు. అంత టెక్నాలజీ అయింది. ఆ కేకేఆర్ కూడా నెంబర్ 1. అయినా మీరు 60 సంవత్సరాల నుంచి ఏం చేశాడు అన్నట్టే ఇట్నే. జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఎలా దరిద్రం పాలన దరిద్రంగా ఉంది. ఇప్పుడు రోడ్డు పోయి 10 మంది పోతారు. ఆయన ఉద్దేశం ఏంది, రోడ్డు పోతే నా కొడుకులు స్పీడ్ ఎక్కువ పోతారు, యాక్సిడెంట్ అవుతాయి, సత్తారు, రోడ్డు పోయకుంటే నిదానంగా పోతారు అనుకున్నాడు. అట్ట గోతులో పడి సత్తన్నారు. దరిద్ర పరిపాలన అండి జగన్మోహన్ రెడ్డి. అది అట్ట కాదు, జనాన్ని సోమరపోతులను చేస్తున్నాడు. ఇప్పుడు నాకు 10 ఏళ్ళు ఇస్తున్నాడు ఆటో అని. ఆటోకి అంత ఎక్కి దిగితే 30 రూపాయలు దిగుతున్నాడు. మంగళ షాపులో 10 ఏళ్ళు ఇస్తున్నాడు. ఆడు రూపాయి బ్లేడ్ ముక్క, రూపాయి ముక్క పెట్టి 50 దిగుతున్నాడు. అట్ట జనాన్ని మోసం చేసి ఎన్ని అయ్యి ఉంటున్నాయి ఎత్తనాడు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. 30 సంవత్సరాలు ఎట్టుంటారు జనాన్ని ఇప్పుడు 10 ఏళ్ళు ఇస్తున్నామండి. నేను పోతున్నా, బ్యాంక్ షాపుకి పోతున్నా, అయిపోతున్నాయి. 10 రోజులు తాగుతున్నా, 11వ రోజు ఎక్కడ దొంగతనం దిగుతా, ఏది దిగుదామా, ఇనుము దిగుదామా, ఇప్పుడు దిగుదామా అని చూస్తున్నావు. జనం అనే సంక్షేమ పథకాలు కాదు, నాకు వస్తున్నాయి పింఛన్గా. ఏది నాకు కూడా ముసలాళ్ళకి, వయసు వాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు అంటే వాడు ఆగమైపోతుండే, దరిద్రం పట్టిపోతుండే. ఎవరైనా నేనైనా నువ్వైనా కష్టపడాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి, 5 రూపాయలు తినాలి, 5 రూపాయలు దాచుకోవాలి. రేపు ఉత్తరా 5 రూపాయలు నా పిల్లలకో నా భార్యకో హక్కుగా ఉంటాయి. ఇవాళ నువ్వు 10 ఏళ్ళు ఇస్తున్నావు, నేను అడిపడి పోతున్నా, ఇటు బెంగారు పొట్టుకో, లేకపోతే బజార్కో, విజయవాడ షోరూమ్కో తొండం పోతున్నా, అయిపోతున్నాయి. నేను ఎలక్షన్ అప్పుడేమో రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను అన్నాడు. ఈరోజు 3 రాజధానులు అన్నారు. ఇక్కడ కాదు 3 రాజధానులు, 30 రాజధానులు అన్నా ఎన్నన్నా జిల్లాలు చేశారు. జిల్లాల్లో పాలన లేదు. 3 రాజధానులు, అసలు 3 రాజధానులు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకున్నాడు ఈ పిల్లగాడి పిల్లనివ్వచ్చు, 4 ఎకరాల పొలం ఉంది, ఇల్లు కట్టుకున్నాడు, పిల్లనివ్వచ్చు అని. అసలు ఇల్లే లేకపోతే నీకు ఎవడు పెడతాడు పిల్లని? నీకు ఇల్లే లేదు, ఒక పలానా సాట నీకు నిఖరం లేదు. నా ఆధార్ కార్డు ఉంది, మన నడవని ఉంది. నా ఆధార్ కార్డు అయితే ఫోటో అయితే ఉంది, కానీ వీడికి కేరాప్ అడ్రస్ లేనివాడైతే తండ్రి లేని పిల్లగాడు అంటే ఎవడు ఇస్తాడు పిల్ల? వీడికి తండ్రి లేడు అంటే ఎవడన్నా ఇస్తాడు పిల్లని? తల్లి తండ్రి ఉండాలంటే ఎవడో పిల్లని ఇస్తాడు. వీడు సాంప్రదాయ కుటుంబం అని ఏమి లేనప్పుడు పిల్లని ఎవడిస్తాడు? అట్టయింది. జగన్మోహన్ రెడ్డి గారు పాలన బాగుండా, దరిద్రంగా ఉంది. చంద్రబాబుని అరెస్ట్ చేసి ఆయన ఎత్తిని ఆయన పెట్టుకున్నాడు. కొద్దివరకు ఎంతో కొంత మొన్న ఎలగూళ్ళో కుర్రోడు